మన సర్పంచ్ గారు వచ్చారు, ఊర్లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి రా. రోజు మన ఊర్లో ప్యాకెట్ ఆడుతుంటే పోలీసులు వచ్చేస్తున్నారయ్యా. ప్యాకెట్ ఆడితే పోలీసులు రాకుండా మీ ఇంటి పక్కన ఉండే సర్వ్ చేస్తుంది. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. మధ్యలో నా భార్య పేరు ఎందుకు తీస్తున్నారా? పాప వాళ్ళ భార్య సరోజ మా ఇంటికి ఎప్పుడు రాలేదన్న. అదిరా నా భార్య నిప్పురా. కానీ సరోజ పంప్ సెట్ కాడికి అప్పుడప్పుడు వస్తుంటది అంతే అన్న. ఏంది మేము ఒకటి చెప్పేదా? మీ మీదొట్టని నేను ఎప్పుడు పంపు సెట్ కాడికి వెళ్ళలేదండి. అమ్మయ్యా. కానీ ఒక్కసారేమో రాత్రి మీరు ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళానండి. ఆపండి రా మీ సోది. సమస్యలు అంటే ఇలాంటి చెత్త కాకుండా మీ ఊర్లో ఉండే సమస్యలు చెప్పండి రా. అయ్యా మీరే న్యాయం చెప్పండి. మీ ఊరోడు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా. అదేంటని అడిగితే మీ ఊరోళ్ళు తీసుకొచ్చిన చావు కొట్టాడయ్యా. దాంట్లో తప్పేముందయ్యా, ఏదో జాలీగా ఉన్నాము. ఒకసారి కుదిరేండి అయ్యా. ఆపరా, అంతకు మించి ఎక్కువ మాట్లాడితే చీరేస్తా. అయ్యా పట్టు చిరువైనా నాకు చాలా ఇష్టం. నువ్వు ఆజ్ఞా. అయ్యా వాడు మనూరోడయ్యా. తప్పు చేస్తే మనూరోడైతే ఏం, పక్కూరోడైతే ఏం, న్యాయం ఎవరికైనా ఒక్కటే. నేను పక్కూరోడైనా మీరు నా వైపే న్యాయం చూపిస్తున్నారంటే మీరు దేవుళ్ళయ్యా. అయ్యా నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఎమ్మెల్యేగా గెలవాలంటే మనూరోళ్ళు ఓట్లేస్తేనే గెలుస్తారయ్యా. ఊరవతలు తీసుకెళ్ళి ఊరేసి చంపండి నా కొడుకుని, లేకపోతే మనూరోళ్ళు తోలుకొస్తాడు. అయ్యా అమ్మగారు మన ఊరోడితో లేచిపోయారంటయ్యా. మనూరోడుతోనా? ఎవర్రా వాడు? మన ఊరు సుబ్బారావు అయ్యా. సుబ్బారావా అయితే వదిలేయండి. ఏందయ్యా మీరు మాట్లాడేది? నెక్స్ట్ ఎలక్షన్స్ పోల్ ఇంట్లోనే మనకు 15 ఓట్లు పడతాయి, అందుకని వదిలేయండి రా.